సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో కర్నూలు జనసేన పార్టీ ఇన్ఛార్జి అర్షద్ స్పందించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఎలాంటి రాజకీయ పార్టీ అండగా లేని సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచి పోరాటం చేశారన్నారు. ఆ పోరాటం కారణంగానే కుటుంబానికి న్యాయం, పరిహారం లభించాయన్నారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రీతి తల్లి పార్వతీదేవి పవన్ కళ్యాణ్పై కేసు పెట్టడం, విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. పవన్పై విమర్శలు చేసే ముందు పార్వతీదేవి పునరాలోచించాలని, లేకపోతే సుగాలి ప్రీతి కేసును మరోసారి సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరతామని అర్షద్ తెలిపారు. 2-3 రోజులుగా సుగాలి ప్రీతి గారి తల్లి గారు అయినటువంటి శ్రీమతి పార్వతీదేవి గారు చేస్తున్నటువంటి నాటకాల్ని, డ్రామాల్ని హాస్యాస్పదంగా, చాలా దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే, తల్లి కనీసం నీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఆ రోజు ఏమన్నావు, ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అన్నావు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాధారాల్ని పూర్తిగా ధ్వంసం చేసింది జగన్ గవర్నమెంట్ అన్నాం. ఈరోజు వాళ్ళ పంచన చేరి ఈరోజు మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకో అడుగు ముందుకేసి, ఇది ఒక ఎలా ఉంటుందంటే, ఒక సీరియల్లో ఒక భాగంగా మొదట ఈ విధంగా, తర్వాత ఇంకో ఎపిసోడ్లో ఈ విధంగా, ఇంకొక ఎపిసోడ్లో ఈ విధంగా అనేసి ఈరోజు క్లైమాక్స్ చేరి సాక్షాత్తు మా పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పైనే ఈరోజు దుష్ప్రచారానికి తెరలేపే విధంగా, ఈరోజు ఒక హాస్యాస్పద రీతిలో ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో నువ్వు